ఈనాటి కథ పేరు సహాయం. రాజాపురం గ్రామంలో రాహుల్, స్వామి, గిరి మరియు శశిధర్ అనే నలుగురు అబ్బాయిలు కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. ఒకరోజు వీరంతా అడవికి వెళ్ళి వస్తున్నారు. దారిలో రామయ్య అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడిని చూసి స్నేహితులు ఎవరో పాపం ఏదో బాధతో వస్తున్నాడు అడిగి సహాయం చేద్దామని అనుకున్నారు. గిరి అతని దగ్గరకు వెళ్ళి, ఏమిటి అలా భయపడుతున్నారు అని అడిగాడు. అప్పుడు రామయ్య, నన్ను దొంగలు వెంబడిస్తున్నారు. కొత్త ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి డబ్బులు తీసుకుని వస్తున్నాను. అనుకోకుండా ఈ దారిలో రావాల్సి వచ్చింది అని ఏడుస్తూ చెప్పాడు. గిరి రామయ్యతో, ఏడవకు, నేను నా మిత్రులు కలిసి వారిని పట్టుకుంటాము అని చెప్పడంతో రామయ్య మనసు కుదుటపడి వారికి ఆ దొంగలను చూపాడు. నలుగురు కలిసి రావడం చూసిన దొంగలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. రామయ్య సంతోషంతో వారికి కొన్ని డబ్బులు ఇవ్వబోయాడు. మాకు డబ్బులు వద్దు, పేదవారికి, అనాథలకు, వికలాంగులకు తోచిన సహాయం చెయ్యండి చాలు అని చెప్పారు. ఆ మాటలు విన్న రామయ్య చిరునవ్వుతో, చిన్నవారైనా బాగా చెప్పారు అని అన్నాడు. పాఠ్యాంశ పదాలను చదవండి, రాయండి. శశిధర్ ఆదుకునేవారు లేదా స్నేహితులు. అడవి రామయ్య. గిరి దొంగలు. బ్యాంకు వెనక్కి. డబ్బులు వికలాంగులు. పిల్లలు కథను చదివారు కదా. ఈ కథ ఆధారంగా ఈ ఖాళీలను పూరించండి. ఈ క్రింది వాక్యాలలో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని సరైన పదంతో పూరించండి. రాజాపురం గ్రామంలో రాహుల్, స్వామి, గిరి మరియు డాష్ అనే నలుగురు అబ్బాయిలు కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా డాష్ ఆదుకునేవారు. ఒకరోజు వీరంతా డాష్ వెళ్ళి వస్తున్నారు. దారిలో డాష్ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రామయ్య దగ్గరకు వెళ్ళి, ఏమిటి అలా భయపడుతున్నారు అని అడిగారు. రామయ్యను డాష్ వెంబడిస్తున్నారు. రామయ్య కొత్త ఇల్లు కట్టుకోవడానికి డాష్ నుండి డబ్బులు తీసుకువస్తున్నాడు. నలుగురు కలిసి రావడం చూసిన దొంగలు తిరిగి డాష్ వెళ్ళిపోయారు.
రామయ్య స్నేహితులకు సంతోషంతో కొన్ని డాష్ ఇవ్వబోయాడు. మాకు డబ్బులు వద్దు, పేదవారికి, అనాథలకు డాష్కి తోచిన సహాయం చేయండి చాలు అని స్నేహితులు చెప్పారు.